ఎల్లుండి అసెంబ్లీ కూడా పెట్టింది. అందులో కూడా అవకాశం ఉంటే 30 తారీఖు అసెంబ్లీ పెట్టినారు. అందులో కూడా అవకాశం ఉంటే తప్పకుండా తీసుకుందాము. ఛాయ్ తాగే లోపల కంప్లీట్ చేసి ప్రతిభటనలు చేసిన వాళ్ళందరికీ మీరు గట్టిగా ధైర్యం చెప్పండి, అందరికి అండగా ఉండండి. మనందరం కూడా అసెంబ్లీలో కూడా తీసుకుందాము. తర్వాత బయట కూడా తప్పకుండా వాళ్ళకి గట్టిగా మద్దతు నిలబడతాం. రామన్న నమస్కారమే. నేను తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్. మా యొక్క మహిళా సోదరిమణులు కేజీబీవీ యూఆర్ఎస్ అదే విధంగా సమస్త ఉద్యోగులు దాదాపు 600-700 మంది ఇక్కడ ఉన్నారన్న. మీ మాట మీ వాణి వాళ్ళు వింటా ఉన్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, మీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే గౌరవ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కూడా ఒక్క నిమిషం పాటు ఒక వీడియోని మా కోసం ట్విట్టర్ వేదికగా సమగ్ర శిక్షకు న్యాయం కోసం నిలబడేట్టు మా ప్రియతమ నాయకుడిని ఒక నిమిషం ఆ ట్విట్టర్ ద్వారా మీరు గౌరవ కేసీఆర్ గారిది రిలీజ్ చేస్తారని, అలా చేయాలని మా వాళ్ళు కోరుతా ఉన్నారన్న, ఆశిస్తా ఉన్నారు. తప్పకుండా నేను తిరిగి వచ్చిన తర్వాత మన అనిల్ యాదవ్ గారితో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను, జోగురామన్న సార్తో కూడా నేను కోఆర్డినేట్ చేస్తాను. తప్పకుండా మీరు అడిగిన విధంగా పార్టీ వైపు నుంచి మద్దతు ఎక్స్టెండ్ చేయడమే కాకుండా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకుపోయి వెంటనే వారి స్పందన కూడా వచ్చేటట్టు కూడా చూసుకుంటాం. దయచేసి మీకు అందరూ కూడా నా ప్రార్థన ఏంటంటే, పోరాడితేనే ఎప్పుడైనా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అడిగేదేమి కూడా కొత్తది కాదు, మీరు అడిగేదేమి కూడా మీరు మీ అంతలో మీరుగా ఈ రోజు కొత్తగా లేవనెత్తిన సమస్య కాదు. గతంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఎన్నికల ముందే మీకు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మీరు కోరుతున్నారు. తప్పకుండా మీ కోరికలో న్యాయం